మంచిదండి. ఆరాధనకి సహాయకరంగా మరిన్ని కొన్ని ఆత్మీయ జీవితానికి కావాల్సిన కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎంతోమంది జీవితాలు కనపడుతూ ఉంటాయి. దేవుడు యథార్థవంతుడు కనుక తన గురించి ఎలా బ్రతికారో వాళ్ళ గురించి ఏది దాచిపెట్టకుండా మనకు కావలసిన ప్రతి విషయాన్ని వారి గురించి దేవుడు రాయించాడు. అలాగే భక్తిహీనుల గురించి కూడా వాళ్ళు చేసిన అరాచకాలు, వారు దేవుని యందు భయభక్తులు లేకుండా ఎలా ఉన్నారో, వారి జీవితాల గురించి ప్రతి మాటను వారు ఏ సందర్భంలో వారు పలికిన మాటలు కానీ, వారి క్రియలు కానీ, వారి ఆలోచన కానీ, వారి ప్రతి విషయాన్ని దేవుడు మనకు రాయించాడు. ఎందుకంటే యుగాంతమందున్న మనకు వారి జీవితాలను బట్టి మనకి బుద్ధి కలుగొట్టుగా ఈ సంగతులు రాయించును. అలాగనే ప్రతి మాటను మనం ఆలోచన చేయగలిగితే మన ముందున్న పితరులు పెద్దలు కూడా చాలా సందర్భాల్లో మనకి ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా ఉంటుంది, ఇలా చేయాలని చాలా విషయాలు మనకు చెబుతూ ఉంటారు. ఎందుకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే వాళ్ళు అనుభవించి కొన్ని సందర్భాల్లో వాళ్ళు తేడాపడిన సందర్భాలు అనుభవించి ఆ అనుభవాలు మనకు చెప్తూ ఉంటారు. ఇది ఎంతో వాస్తవమో దేవుడు కూడా ప్రతి భక్తుని జీవితాన్ని గురించి మనకు తెలియజేస్తున్నప్పుడు చాలా విషయాలు మనకు కనపడుతుంటాయి. ఓహో, ఇలాంటి భక్తుడు దేవుని పట్ల ఇలా నడుచుకున్నాడు అన్నమాట, ఇలా జీవించనమాట, ఇదిగో దేవుడు పిలిచిన భక్తుడు ఇలా భక్తిహీనుడు అయిపోయిన మాట అని కొన్ని విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవునికి అవిధేయులుగా బ్రతికిన వారు చాలామంది ఉన్నారు. చాలా అంటే దేవుడు వారి సందర్భాల్లో ఆ దేవుని సేవకులే, మళ్ళీ వాళ్ళు దేవుని సేవకులుగా ఉన్న వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళే. కానీ అలాంటి సందర్భంలో వాళ్ళను గురించి దేవుడు మీరు నన్ను ఎరుగరు అనే సందర్భాన్ని ఆయన చాలా సందర్భాల్లో పలుకుతూ ఉంటాడు. ఎరుగను అనే పదాలు చాలా సందర్భాల్లో కనపడతాయి. కానీ ఆ పదాన్ని అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇలా యేసుక్రీస్తు వారు ఈ లోకంకి వచ్చినప్పుడు ఆయన ప్రతి విషయంలో ఆయన ఒక 10 నిమిషాల్లో కానీ అర సెకండ్లో కానీ ఏది చేయాలన్నా ఆల్రెడీ ఎరిగి చేస్తూ ఉంటాడు. అలాగనే మన జీవితంలో కూడా మనం ఎరిగి చేయాలి. ఈరోజు మనం ఒక ఇద్దరు గురించి మనం ఆలోచన చేద్దామండి. ఏమండి, సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తుల గురించి మనకి కనపడుతుందండి. ఒకసారి మనం తీయగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండరి. ఏమండి, చాలమ్మ, ఏమండి, న్యాయాధిపతులు పరిపాలిస్తున్న చివరి దినాల్లో చివరి న్యాయాధిపతిగా సమూయేలు గారు, చివరి ప్రవక్తగా సమూయేలు గారు కనపడుతూ ఉంటారు ఈ న్యాయాధిపతి గ్రంథంలో ముగింపు కాలంలో. అయితే ఆ కాలంలో యాజకులుగా ఉన్నవారు ఏలీ గారు వృద్ధాప్యానికి వచ్చేస్తున్నప్పటికీ తన తర్వాత తన కుమారులు యాజకులుగా ఉంటారు. యాజకులుగా ఉన్న వాళ్ళ గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు? చాలు, యెహోవాని ఎరుగని వారు. ఏమండి, యెహోవాని ఎరుగుపాటు ఏంటి, దేవుడు తెలియపాటు ఏంటి? వీళ్ళెవరో తెలుసా? ఒకసారి మొదటి అధ్యాయం తీయండి. మొదటి అధ్యాయం 3వ వచనంలో చివరి మాట, ఆ కాలమున అన్న దగ్గర చదవండి. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులు ఓప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా. ఏంటి, యెహోవాకు యాజకులుగా ఉన్న వీళ్ళు దేవుడు తెలియకపాటు ఏంటి, దేవుడు ఎరుగకపాటు ఏంటి? ఆలోచించాలి మనం మాట. ఏమండి, అసలు ఈ మాట ఎందుకు దేవుడు అన్నాడు? ఇప్పుడు మీరున్నారు, మీలో ఎవరైనా సరే దేవుని సేవ చేస్తున్నారు. మీలో ఒక సేవకుడు ఉన్నాడు. ఒక సేవకుడు నేను వచ్చి నీకు దేవుడు తెలియదు అని అన్నాను అనుకోండి, మీకేమనిపించింది? ఓరే, నేను తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని బ్యాగ్ తొలగించుకొని ఇంటింటికి వెళ్ళి సువార్త పనిచేస్తూ ఉంటే ఈడేంది పుసిక్కని మాట అన్నాడు అని అంటారా అనరా మాట? ఖచ్చితంగా అంటాడు. ఎందుకు? అప్పుడు ఏమనిపించింది? వీడికి మైండ్ చెడిపోయింది, వీడికి మైండ్ పనిచేయట్లా అనే మాటలు వస్తూ ఉంటాయి. మరి ఈ మాట వస్తున్నప్పుడు దేవుడు కూడా మరి వీళ్ళ గురించి ఎందుకు ఈ మాట అన్నాడు? యెహోవాను ఎరుగని వారు అని ఎందుకు ఈ మాట అన్నాడు? ఏమండి, పైపెచ్చు యాజకులు వాళ్ళు. యాజకులు అంటే ఏంటి?
దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని మాటలు తీసి ప్రజలకి మనము ఇలా నడుచుకోవాలి, మనం ఇలా బ్రతకాలి, మనం ఇలా జీవించాలి, దేవుడు మనకి ఈ మాటలు అందించాడు అని ప్రతి విషయాన్ని వాళ్ళు యాజకులుగా ఉండి దేవుని ప్రజల విన్నపాలు తీసుకెళ్ళి దేవుని చెప్పే యాజకులు మరి దేవుని ఎరుగని వారుగా ఉన్నారంటే మనకి ఏం అర్థమైపోతుంది? పైపెచ్చు వాళ్ళు మహోన్నతమైన దేవుని సేవకులు. అలాంటి వారి గురించి దేవుడు ఏం చెప్పాడు? ఎరుగని వారు. ఏమండి ఎందుకన్నాడు ఈ మాట? ఏమండి ఇలాంటి సందర్భంలో చాలామంది కనపడుతూ ఉంటారు. వీళ్ళు మాత్రమే కాదు, ఏమండి క్రొత్త నిబంధనలు అంటే చాలా సందర్భాల్లో చాలాసార్లు ఉన్నారు. అయితే మెయిన్ కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న కాలంలో కూడా ఇలాంటి బ్యాచ్ ఉన్నారండి. వాళ్ళు కూడా దేవుని జనాంగమే, దేవుని పిల్లలే, దేవుని సేవకులే. అలాంటి వారు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ఒక మాట చెప్తూ ఉంటారు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా మాటలు మీరు గైకొంటారు, నా మాటలు మీరు గైకొంటే మీరు మరణాన్ని ఎప్పుడూ చూడరని ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు ఎన్నో మాటలు పలుకుతూ ఉంటారండి. ఒకసారి మనము యోహాను సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ దగ్గర నుంచి అండి. ఒకడు నా మాట గైకొని వాడు ఎన్నడూ మరణము పొందడని అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొని నెడలా వాడు ఎన్నడూ మరణము ఎలా చెప్పుచున్నావు? ఏమండి యేసుక్రీస్తు వారు వచ్చి ఇదిగో మీరు నా మాట వినండి, నేను చెప్పిన ప్రకారంగా మీరు నడవండి, నేను చెప్పిన ప్రకారంగా మీరు నడుచుకుంటే మీరు మరణాన్ని ఎప్పుడూ చూడడు అన్న మాట చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు? ఆలోచించకుండా ఏమంటున్నాడు? ఇప్పుడు మేము ఎరుగుతాము, ఇప్పుడు మేము ఖచ్చితంగా చెబుతాము, నీవు నిజముగా దయ్యము పట్టినవాడని ఇప్పుడు ఖచ్చితంగా మేము చెబుతున్నాము అని వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు దేవుని ఎరిగినవారా? నిజంగా దేవుణ్ణి ఎరిగిన వారైతే ఏమండి మనకి అపోస్తుల కార్యంలో మనకి కనపడతారు. బెరయా సంఘస్థులు వాళ్ళు ఏం చేస్తారు? పౌలు గారు దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు పౌలు గారు చెబుతున్న వాక్యము అలా ఉందా లేదా అని వాళ్ళు ప్రతిదినము ఏం చేశారు? అక్కడ లేఖనాలని పరిశోధించారు. మరి వీళ్ళు ఎందుకు పరిశోధించట్లా? వీళ్ళు వాక్యాన్ని పరిశోధన చేయకుండా నోటికి వచ్చినట్టు ఏమని మాట్లాడతాను? ఇప్పుడు మేము ఎరుగుదాము, ఖచ్చితంగా ఇప్పుడు మేము చెబుతున్నాం, నువ్వు దెయ్యం పట్టిన వాడే, డౌట్ లేదు అని చెప్పేసి ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. ఏమండి వీళ్ళెవరు? వీళ్ళు కూడా దేవుని ప్రజలే, యూదులు, యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు. అలాంటి వాళ్ళు బెరయా సంఘస్థులాగా దేవుని వాక్యాన్ని ఆలోచించరు. పైన ఒక మాట చూడండి, 47వ వచనంలో, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పుచున్నాను. దేవుని సంబంధులైన వారు ఏం చేస్తారు? అసలు ఇతడు చెబుతుంది కరెక్టా కాదా, వాక్యము ఒప్పుకుంటుందా లేదా, వాక్యంలో అలాగుందా లేదా అని ప్రతి ఒక్కడు ఆలోచన చేస్తాడు. ఆలోచన చేయకుండా ఉన్నాడంటే ఏంది? దేవుని ఎరగట్లేదండి. అలా చెబుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఏంటి? ఇదిగో మూల పురుషుడు అబ్రహాం గారు, విశ్వాసులకు తండ్రిన అబ్రహాం గారే ఇదిగో దేవుని మాట విన్నాడండి. ఇదిగో ఆయన దేవుడు పిలిచిన వెంటనే ప్రతి క్షణం వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేయమంటే అది చేశాడు. అలాంటి భక్తుడైన అబ్రహాం గారే చనిపోతే నువ్వేంటి మధ్యలో వచ్చి నా మాట వింటే మీరు చనిపోరు, ఈ మాట చెబుతున్నది, నిన్న కాక మొన్న వచ్చావు నువ్వేందో 4 దేవుని వాక్యం చెప్పగాలే, నీ మాట మేము వినగాలే మీరు చనిపోకుండా ఉంటావేంది? ఇదిగో విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారే గొప్ప భక్తుడు, అలాంటి మా తండ్రి అబ్రహాం గారే దేవుని మాట విన్నాడని చనిపోయాడయ్యా, నువ్వేంటి మధ్యలో వచ్చి ఈ మాట చెప్తావేంటి? మేము నిజంగా నువ్వు దెయ్యం పట్టిన వాడివి అని చెప్తున్నారంటప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట మరలా వాళ్ళ గురించి 54వ వచనము, అందుకు యేసు
ఉమ్. నా మహిమ వట్టిది, మా దేవుని ఎవరి గురించి చెప్పుచుందురో అది మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహింపరుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడలా మీ వలె నేనును అబద్ధికుడై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఇక్కడ పేల్చాడండి బాంబు యేసుక్రీస్తు వారు. ఎక్కడ చెప్పలా. దేవుణ్ణి ఎరిగిన వారు ఎలా ఉంటారో ఇక్కడే పేల్చాడు బాంబు. నేను ఆయనను ఎరుగుదునని నేను చెప్పిన ఎడల మీ వల్ల నేను అబద్ధికుడై ఉందును కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట నేను గైకొనుచున్నాను. ఇక్కడండి ఏమండి, సమాజంలో చాలామంది భక్తులుగా కనిపిస్తూ ఉంటారు. భక్తులే, దేవుని ప్రజలే. ఇగో ఈ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళని చాలామందిని మీరు గమనించండి. యేసు ప్రభు నీకు తెలుసా అని అడగండి, తెలుసు అంటాడు. వాడి మెడలో చూడండి సిలువ దండ ఉండిద్ది, బ్రాస్లెట్ చూడండి చేతికి ఉండిద్ది, అలాగే పచ్చబడి చూడండి యేసయ్యా అని ఉండిద్ది. కానీ వాడి క్రియలు ఎలా ఉంటాయి చెప్పండి? అతని క్రియలు ఎలా ఉంటాయి? తాగటం, తిరగటం, బూతులు మాట్లాడటం, జోదాలాడటం, ఎన్నో అపవిత్రమైన పాపములు చేస్తూ ఉంటాడు. కానీ వాడి మెడలో ఏముంటుంది? యేసుక్రీస్తు వారికి మాలకు సంబంధించింది ఉంటుంది. రీసెంట్గా మొదలవుతుంది ఏం కాలము? ఉపవాసము, దీక్షల కాలం మొదలవుతుంది. మాలేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? 40 డేసే వాళ్ళు ఉపవాసం ఉంటారు. పైపెచ్చి కొందరు అందులో మళ్ళీ కొంతమంది ఏమో సరిగ్గా ఉండరు. కానీ ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత ఏమైపోతారు? మరలా ఎప్పుడులాగా లోకంలో కలిసిపోతూ ఉంటూ తాగటం, తిరగటం చేస్తూ ఉంటారు. మరి వీళ్ళు కూడా ఏం చెప్తారు? యేసు ప్రభు నీకు తెలుసా అంటే తెలుసు అంటారు. మరి ఇప్పుడు వీళ్ళని ఏమనుకోవాలి? మనము భక్తులుగా చెప్పుకోవచ్చా? భక్తులు అని చెప్పుకుంటూ దేవుడు తెలుసు అని చెప్పుకుంటూ దేవుని ఎరుగని వారిగా ఉన్నారండి. ఏమండి, వాళ్ళ విషయం అలా పక్కన పెట్టండి, వాళ్ళ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు మనం కూడా దేవుని ఎరిగిన వారమా, ఎరుగని వారమా? అందరం బాప్తీసం పొందాం కదా, క్రీస్తు వారిని ధరించుకున్నాం కదా. మరి దేవుని ధరించుకున్న మనము కూడా ఆశ్చర్యం ఎక్కడో లేదు, సంఘంలోనూ ఉంది. దరిద్రం ఎక్కడో లేదు, సంఘంలోనే ఉంది. ఎందుకు? దేవుని ఎరిగామని చెప్పుకుంటున్నాం మనము, సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నాం తెలుసా? ఏమండి, సమయ పాలనకు రండి, సమయ పాలకని మొత్తుకొని చెబుతున్నప్పుడు మన సమయానికి వస్తున్నాం ఎక్కడి మందిరానికి? ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎరిగిన వారా? ఏమండి, సమయానికి రాకపోవడం వల్ల మనం మిస్ అవుతున్నాం తెలుసా? దేవుణ్ణి ఆరాధించి దేవుడిచ్చిన స్వరముతో ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. కానీ మనకేం వస్తుంది? నిర్లక్ష్యం. పోదాంలే, మనం పాడం కదా, మనకు రాదు కదా అని కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరికొందరేమో ఏకంగా ఆదివారాన్ని సమాజంగా కూడుకునే దినాన్ని కూడా నిర్లక్ష్యముగా ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఇలా ఈ చిన్న చిన్న విషయాలని మనసులో పెట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఏమండి ఈరోజు ఒక పూట ఎగ్గొట్టామనుకోండి, ఇలా ఎగ్గొట్టిన ఆలోచన రేపు కూడా ఏదో ఒక పని పడిద్ది. అప్పుడు కూడా పని పడినప్పుడు ఏం చేస్తాం? ఈ పూట వెళ్ళపోయినా ఏం కాదులే అని చెప్పేసి ఇలా మానివేస్తాం. ఇలా ప్రతి సందర్భంలో ప్రతి అవసరాన్ని బట్టి మనం దేవుని మందిరాన్ని ఎగ్గొట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఏమైపోతాం? ఇంకా ఏ అవసరం వచ్చినా ఈజీగా దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి వెళ్ళిపోతాం. అదే పని విషయంలో అయితే ఎగ్గొడతామా? అమ్మో మా వాన్ నడుస్తాడు, అమ్మో ఆటో వేయకపోతే మా ఇల్లు గడవదు అని హడావుడిగా తినక పరిగెత్తుతూ ఉంటామా లేదా మన అవసరం కోసం? కానీ దేవుని సన్నిధి విషయంలో మాత్రము చాలా నిర్లక్ష్యంగా, చాలా బద్ధకంగా పోదాములే, పాడదాములే, వాళ్ళు పాడుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, నాది కాదుగా అని ఒక నిర్లక్ష్య వైఖరి కలిగి మనము సంఘానికి వస్తున్నామంటే మనము ఎవరము? దేవుని పిల్లలముగా కనపడుతున్నాం, కానీ దేవుని ఎరగలేదు. నేనంట్లా వాక్యం చెప్తుంది, మరలా మీరు నాకెళ్ళి చూడొద్దు. దేవుని వాక్యం చెప్తున్నామని దేవుని ఎరుగని వారు. యేసుక్రీస్తు చెప్పిన మాట ఆలోచన చేయండి ఒకసారి. 55వ వచనమండి. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడునై ఉందును గాని
నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. ఏమండి, ఎన్నిసార్లు మనము దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టుకుంటూ వెళ్ళిపోతామండి. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో సహోదరుల పట్ల ఏమండి ప్రతి చిన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనము సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సహోదరుల పట్ల ద్వేషం కలిగి ఉంటున్నామంటే మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి ఎరుగని వారిగా ఉన్నాం. ఇలా ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే దేవుణ్ణి ఎరుగని వారిగా ఉన్నాం. ఏమండి, అలాంటి వారి గురించి దేవుడు ఏం చెప్తాడు? మీరు నన్ను ఎరగట్లేదు కాబట్టి నేను నిన్ను ఎరగను అని చెప్పేస్తాడండి. ఏమండి, దేవుణ్ణి ఎరిగిన వారు ఎలా ఉంటారు తెలుసా? ఒకసారి చదువుకున్న వాక్య పట్టణం తీయండి. ఆదికాండము 22వ అధ్యాయము. సందర్భం మనకు అర్థం కావాలంటే ప్రారంభం చదువుకుందామండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. చాలండి. ఏమండి, సందర్భం నేను చెప్తాను, చాలా ఉంది కనుక. దేవుడు అబ్రహాం గారిని పిలిచినప్పుడు, అబ్రహామా ఇట్రా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా, దహన బలిగా ఇవ్వమని పిలిచినప్పుడు అబ్రహాం గారు ఏమండి దేవునితో ఏ మాట మాత్రమో ఆలోచన చేయకుండా, తిరిగి మాట్లాడకుండా, చిత్తం ప్రభువా అంటే ఏంటి? ఓకే, నీ ఇష్టం, పద ఎక్కడ అని చెప్పగానే, ఇదిగో నేను చూపించు దేశానికి వెళ్ళి ఒక పర్వతం మీద నీ కుమారు నాకు దహన బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాం గారు ఏ మాట మాత్రమో ఆలోచన చేయకుండా ఏమండి తన కుమారుని బలిగా ఇస్తానికి వెళ్తాడండి ఆయన. ఏమండి, కొంచెము మానవ రీతిగా కొంచెము ఆలోచన చేయగలిగితే ఏమండి మనం కూడా పిల్లలను కన్నము. మన పిల్లల పట్ల మనం ఎలా ఉంటాం? ఎన్నో ఆశలు ఉంటాం, ఎన్నో ఆలోచనలు ఉంటాం, ఎన్నో సంకల్పాలు, ఎన్నో ప్రణాళికలు ఎన్నో వేసుకుంటూ ఉంటాం. అవునా కాదా? ఏమండి, ఇలా వేసుకున్నప్పుడు అబ్రహాం గారు కూడా మరి కొన్ని ఆశలు ఉంటాయి కదా. అసలు అబ్రహాం గారికి చాలా సంవత్సరం పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆయన బాధపడుతున్నప్పుడు దేవుడిని అడిగితే, దేవుడు నీకు ఇస్తాను, నీ సంతాన్ని చెప్పండి, నీ సంతాన్ని నేను విస్తరింపజేస్తానని చెప్పినప్పుడు, అలాంటి సందర్భంలో దేవుడు అబ్రహాం గారికి ఇస్సాకుని ఇస్తాడు. ఇస్సాకుని ఇస్తున్నప్పుడు ఇస్సాకుకి చాలా గొప్ప మర్యాదలు చేస్తూ, చాలా గొప్ప విందు చేయిస్తూ, చాలామంది పిలిచి సంతోషంగా ఉంటాడు. అలాంటి సందర్భంలో దేవుడు వచ్చి అబ్రహాం గారిని పరిశోధన చేస్తాడు. అబ్రహామా, నీ కుమారు నాకు ఇవ్వు అన్నప్పుడు ఆయనకి ఎంత బాధగా ఉండొచ్చు. ఏంటి ప్రభువా, మనమైతే మన ఆలోచనలు అయితే ఎలా ఉంటాయంటే, ప్రభువా అసలు పిల్లలు లేరు అనుకుంటేనేమో బాధపడుతుంటే పిల్లని ఇచ్చావు. ఆ పిల్లని ఎప్పటికి ఇచ్చావు? చాలా ఏళ్ళకి ఇచ్చావు. లేదు ఇస్తావో అన్న ఆలోచన నాకు లేకపోయినప్పటికీ నువ్వు చెప్పిన మాటను బట్టి నేను విశ్వాసం కలిగి ఉన్నా, అప్పటికి ఇచ్చావు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నాది నాకు ఇయ్యి అంటున్నావు. ఏంటి ప్రభువా, ఇది న్యాయమేనా? నువ్వు చెప్పు అనే మన ఆలోచన చేస్తామా లేదా? అలా చేయలా, అసలు అలా ఆలోచించకుండా ఎప్పుడైతే దేవుడు అబ్రహాం గారిని పిలిచి సెలవిచ్చాడో మాట, వెంటనే ఆ మాటను చెవిని పెట్టుకొని, మనసును పెట్టుకొని, వెంటనే గాడిదను కట్టుకొని, దాసులను పెట్టుకొని, కుమారుణ్ణి పెట్టుకొని, వెంటనే చూపించిన దేశానికి వెళ్ళి ఆయన తన కుమారుణ్ణి బలిగా ఇవ్వబోతూ ఉంటాడు. అలా ఇస్తున్నప్పుడు అబ్రహాం గారికి తన కుమారుని మధ్య ఒక సంభాషణ ఉంటుందండి. ఆ సంభాషణ చదువుతాం కానీ ఒకసారి 7వ వచనమండి. నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా దేవుడు అతనికి చాలండి. ఏమండి, అబ్రహాం గారు దేవుని మాట విని అలా వెళుతున్నప్పుడు వాళ్ళిద్దరు సంభాషణలో అసలు ఇస్సాకు గారు ఎంత అమాయకంగా మాట్లాడతాడండి. డాడీ, ఇదేంది, దహన బలికి కత్తి ఉంది, అగ్ని ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్లని అడిగినప్పుడు అప్పుడు ఆయన చెప్పిన మాట అంటే, యెహోవా చూచుకొనును,
యెహోవా చూచుకొని అనే మాట ఇక్కడ ఉంటుంది, పక్కన కూడా ఉంటుంది. యెహోవా చూచుకుని అంటే అర్థం ఏంటండి? దేవుడే చూసుకుని అంటే ఏంది? ఏమండి యేసుక్రీస్తు ఏమండి అబ్రహాం గారు దేవుడు చెప్పిన మాట విని ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఆలోచన అంతా ఒకటేనండి. వాస్తవంగా ఆయన ఎరిగిన మాట చెప్పంటారా? ఆఖరికి తన కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనకాలేదంటే అబ్రహాం గారికి ఏమర్థమైందండి? అబ్రహాంగా తన కుమారుణ్ణి ఇస్తున్నాడు అంటే బలి విషయంలో సహజంగా మనకైతే చింత, బాధ, ఏడుస్తూ కన్నీళ్ళు గడుచుకుంటూ ఉంటాం. కానీ ఆయన అసలు ఏమీ చేయలా. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తన కుమారుణ్ణి బలిగా ఇస్తూ ఉంటాడండి. అలాంటి సందర్భంలో దేవుడు అబ్రహామా వద్దులే ఆగు, నీ విశ్వాసాన్ని బట్టి నీ భక్తిని బట్టి నాకు అర్థమైంది, చాలు చాలు అని చెప్పినప్పుడు ఏమండి కొంచెం ఇక్కడ అబ్రహాము గారు తన కుమారుణ్ణి ఇస్తున్నాడు అంటే అసలు అబ్రహాం గారికి ఏం అర్థమైంది చెప్పండి? మీరు చెప్పండి, నిజంగా ఆలోచించండి. ఎవరైనా బిడ్డకు బాగలేకపోతేనే ఓర్చుకోలేరు. కానీ అబ్రహాం గారు దేవుడు చెప్పిన మాట విని బలిగా ఇవ్వు అనగానే ఇవ్వడానికి వెళుతున్నాడంటే అబ్రహాం గారికి ఏం అర్థమైపోయింది? ఏమండి అసలు వాస్తవంగా ఇది అబ్రహాం గారు తెలుసా పరీక్షని తెలీదు. పరీక్షని తెలియకపోయినా దేవుడు చెప్పాడు కనుక నేను ఇస్తాను అన్న ఆలోచనతో వెళ్ళిపోయాడండి. ఏమండి ఇలాంటి సందర్భంలో మనకి యోబు గారు కనపడతారండి. యోబు గారు ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే అది కూడా యోబు గ్రంథము 1 చదవనండి. ఊజు దేశమందు అతడు యథార్థవంతుడను న్యాయవంతుడై ముగ్గురు కుమార్తెలు కలిగి ఉండిరి. అతనికి 7,000 గొర్రెలను. ఏమండి ఈ సందర్భం అంతా మీకు తెలుసండి. యోబు గారు కూడా ఆ ప్రాంతంలో చాలా భక్తిగా, చాలా యథార్థంగా, చాలా నీతిమంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడండి. అలాంటి యోబు గారికి కూడా పరీక్ష ఎదురైద్ది. తెలుసా ఈ పరీక్ష ఆయనకని? ఈ పరీక్షని ఆయనకి తెలీదు. కానీ దేవుడు పరీక్షించినప్పుడు ఏమాత్రము వెనకాళ్ళ తన సంతానాన్ని పోగొట్టుకుంటాడు, తన ఆస్తి పోగొట్టుకుంటాడు, దాసుల్ని పోగొట్టుకుంటాడు, అందరినీ పోగొట్టుకొని ఏం చేస్తాడు చివరికి? అప్పుడు దాసులు వచ్చి ఒక మాట వెంట ఒకటి చెబుతూ ఉంటే తను మాత్రం ఏ మాత్రము ఆలోచించకుండా సంతానం పోయినా కానీ ఏమండి వాస్తవానికి భక్తికి ఆధారమైన మాట అతడు పలుకుతాడండి. ఆ మాట మనం చూద్దాం ఒకసారి. 10వ వచనం అండి, 2వ అధ్యాయం 10వ వచనము. అందుకు అతడు అది కాదండి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళి 10:21 అండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏమండి అబ్రహాం గారికి ఈ విషయం అర్థమైందండి. అసలు నాకు సంతానమే లేదనుకున్నా కదా, నేను దేవుణ్ణి అడిగాను, ఆయన నాకు ఇచ్చేశాడు. మరి ఆయన ఇచ్చింది ఆయన అడిగినప్పుడు నేను ఇవ్వలేదా? ఏమండి ఈ మాట యోబు గారు ఎరిగారు, అబ్రహాం గారు ఎరిగారు. చాలా సందర్భాల్లో ఏ భక్తుని జీవితంలో దేవుడు పిలిచినప్పుడు ప్రతి మాట వాళ్ళు విన్నారండి. ఎదురు మాట్లాడకుండా ప్రతి మాట వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారండి. ఇలా ప్రతి సందర్భంలో ఏమండి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని నా మాట ప్రతి విషయంలో ఈ జీవితం నాది కాదు కదా, ఆయన ఇచ్చాడు, ఆయనకే ఇవ్వాలి, ఆయన చెప్పాడు నేను చెయ్యాలి. ఏమండి ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గారిని పిలిచిన పిలుపు దగ్గర నుంచి మీరు లెక్కేసుకోండి. అబ్రహామా ఇది చెయ్యి, అబ్రహామా అటు వేళ్ళు, అబ్రహామా అది చెయ్యి అని ప్రతి సందర్భంలో దేవుడు చెప్పినప్పుడు ఏంటి ప్రభువా మరి చర్చికి డబ్బులు ఇస్తావా, మరి ఒక్కడిని వెళ్ళమంటావా, ఎలా వెళ్ళమంటావు, నాకేమున్నాయి, నాకేమీ లేవు అని ఏమీ మాట్లాడాల, ఏమీ అడగల. ఎప్పుడు పిలిస్తే అప్పుడు చిత్తం ప్రభువా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప ఏమండి ఒక్క మాట ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ప్రతి మాట చెప్పాడండి. అదండి దేవుని ఎరిగిన ఎలా ఉంటారు?
అబ్రహాం గారిలాగా ఉంటారు, యోబు గారిలా ఉంటారు, మనలాగా ఉండరు. మనం ఉన్నాం, ఈరోజు వస్తున్నాం మందిరానికంటే ఈరోజు కాస్త పనుంది బెదరు, ఈరోజు కుదరట్లేదు, ఈరోజు రావట్లేదు అని ఏదేదో సాకులు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దేవుణ్ణి ఎరిగిన వారైతే రేపొద్దున ఆదివారం ఆరాధన అయితే వేసుకునే బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, రేపొద్దున నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి సిద్ధపాటు చేసుకొని కలిగి ఉంటారండి వాళ్ళు. ఏమండి, ఇలా ప్రతి సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే మనం ఎన్నో సందర్భాల్లో దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నాం, అనాలోచనగా బ్రతుకుతూ ఉన్నాం. ఇలా బ్రతికితే మనము దేవుణ్ణి ఎరుగుని వారు కాదండి. ఏమండి, సింపుల్ ఒక మాట చెప్తా చివరగా. ఇప్పుడు సంఘాన్ని ఒక వ్యక్తిగా మనం మానేసి వెళుతున్నాం అనుకోండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు చూస్తూ ఉంటారు, గొర్రెలు తోలుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ గొర్రెలో గొర్రె గబెక్కర గుంటలో పడింది అనుకోండి, మిగతా గొర్రెలు ఏం చేస్తాయి? అవి కూడా తెలియకుండా వాటితో పాటు వెళ్ళిపోయి గబిక్కన గుంటలో పడిపోతాయి. మనం కూడా సంఘాన్ని మానివేసి వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనల్ని బట్టి మిగతా వాళ్ళు ఏమైపోతారు? వాడేమనుకుంటున్నాడు సీనియర్, వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, అన్నీ చేస్తాడు, అలాంటి ఆయనే మానుకున్నప్పుడు నేను మానుకుంటే ఏం కాదులే, ఒక పూటే కదా అని ఒక ఆలోచన వచ్చి, ఈ ఆలోచన ఏదంటే చినిగి 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 చాట పెద్ద ఎలా అవుతుందో ఇలా ప్రతిసారి ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటామండి. ఇలా చెడిపోతూ ఉంటే మనల్ని బట్టి మిగతా వాళ్ళు చెడిపోతూ ఉంటారండి. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసుకొని ప్రతి విషయంలో ప్రతి చిన్నదాన్ని మనం పరీక్షించి మన ఆత్మీయ జీవితంలో ప్రతి మాట మనం స్థిరపరచుకోవాలని తెలియజేస్తుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఈ సమయాన్ని అనుగ్రహించి మీ సన్నిధిలో చేర్చుకొని మిమ్మల్ని స్తుతించి కీర్తించే గొప్ప ధన్యతను అవకాశం తండ్రి మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తోత్రము నాయన. ఇదిగో మా కన్న తండ్రి, నీ సన్నిధిలో మేము చేరిన ప్రతి మాట మేము ఆలోచించి ఉండగా ఆ మాటలు మా జీవితంలో పాటించి ఆయన ఆత్మీయంగా మీకు దగ్గర అవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, జరగవలసిన ప్రతి ఆరాధనలో మీరు తోడుగా ఉండి జరిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.